మోయాబీలు ఎవరు? ఇల్లు హిత్తీలు ఎవరు? అమోనీలు ఎవరు? వీళ్ళందరూ కూడా దేవుని నుండి విసర్జించబడిన వారు, తృణీకరించబడిన వారు, యెహోవా సన్నిధికి రాకుండా యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వారి ఇల్లు. భ్రష్ట హృదయం కలిగిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏశావు జ్యేష్ఠుడే కానీ భ్రష్టుడిగా మారిపోయాడు. ఏశావు జ్యేష్ఠుడే కానీ భ్రష్టుడు. అందుకే అన్నాడు దేవుని వాక్యంలో, మొదటివాడు కడపటివాడు. ఏశావు జ్యేష్ఠుడే, ఏశావు మొదటివాడే కానీ కడపటివాడు అనగా భ్రష్టుడుగా, దేవుని కృపను పోగొట్టుకున్న వ్యక్తిగా, జాస్తత్వ హక్కును పోగొట్టుకున్న వ్యక్తిగా, తండ్రి యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వ్యక్తిగా, దేవుని కృపను పోగొట్టుకున్న వ్యక్తిగా మనకి ఏశావు కనబడుతున్నాడు. అందుకే పౌలు ఏశావుని గురించి మాట్లాడుతూ ఏశావు మారు మనసు పొందాలని, దేవుని కృపలోనికి రావాలని ప్రయత్నం చేశాడే కానీ అతని వల్ల కాల. సమయం చాలలా, ఏశావు భ్రష్టుడిగానే మిగిలిపోయాడు. అందుకే ఏశావు లాంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను సంఘంలో ఉంటే వాడిని బహిరంగంగా వెలివేయమన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ సావాసం ఎలా? ఎవరితో? ఎక్కడి వరకు వెళ్తుంది నీ సావాసం? ఏ మనుషులతో వెళ్తుంది? ఏ ఫోన్తో వెళ్తుంది? ఏ పనిముట్లతో వెళ్తుంది? ఏ ఆభరణాలతో వెళ్తుంది? ఎలాంటి శారీలతో వెళ్తుంది? కొంతమంది సావాసం ఆభరణాలు, అలంకరణ, అందము. కొంతమంది సావాసాలు ఫోన్లు, కొంతమంది సావాసం మనుషులు. హల్లెలూయా. మనుషులతో సావాసం, సెల్ ఫోన్తో సావాసం, బంగారంతో సావాసం, ఆభరణాలతో సావాసం, సాంప్రదాయాలతో సావాసం. దేవునితో సావాసం ఉందా నీకు? హల్లెలూయా. విస్తార పనులు పెట్టుకుని వంట గదిలో ఉన్న మార్త, హల్లెలూయా, దేవుని కాళ్ళగడ కూర్చుని దేవుని మాటలు వింటున్న మరియా, హల్లెలూయా. ఎవరు గొప్పలు? ఎవరు గొప్పలండి? ఎవడు దేవుని మాట వింటాడో, ఎవడు దేవునికి అందుబాటులో ఉంటాడో, ఎవడు దేవుని స్వరానికి అందుబాటులో ఉంటాడో వాడే గొప్పడు. దైవజనుడైన ఏలీ గొప్పవాడు కాదు, మందసమును ఆనుకుని ఉన్న చిన్న పిల్లడైన సమూయేలు గొప్పవాడు. అందుబాటులో ఉన్నవారిని దేవుడు వాడుకుంటాడు, అందుబాటులో ఉన్నవారితో దేవుడు మాట్లాడతాడు, అందుబాటులో ఉన్నవారిని దేవుడు పంపిస్తాడు. నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి. నీ సావాసం జాగ్రత్త. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. యాకోబు పత్రిక 4:4 లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువుతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోసపోకండి, మీరు మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడు. హల్లెలూయా. సొలొమోను దేవుని జ్ఞానం కలిగినప్పటికీ ఎవరితో? మోయాబీలతో సావాసం ఏంటండి? అమోనీలతో సావాసం, హిత్తీలతో సావాసం. హల్లెలూయా. కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేము రొట్టెల గృహమై ఉన్న ఇంటిని వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళొద్దన్న, దేవుడు ఎటువంటి మాట చెప్పకుండా తన స్వనీతితో సొంత జ్ఞానముతో భర్తను 2 కొడుకులు తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరో? నయోమి. ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబీలు ప్రాంతానికి వెళ్ళింది. మోయాబీలు నివసించే పట్టణంలోకి వెళ్ళిపోయింది, మోయాబీలు ప్రాంతాలకు వెళ్ళింది. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను కూడా ఎవరితో సాంగత్యం? మోయాబీలు. ఏంటి మోయాబీలతో నీకేంటి పని? మోయాబీలు అనగా లోకస్తులు, వాక్యము ఎరగని వారు, దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని కార్యాలు చూడని వారితో నీకేంటయ్యా సంబంధం? నువ్వు పని చేసేటప్పుడు వారితో కలవచ్చు, వారితో మాట్లాడొచ్చు, కానీ హల్లెలూయా నువ్వు యేసు యొక్క విశ్వాసంలో నుండి తప్పుపోకూడదు, ఆయన పరిశుద్ధతలో నుండి తప్పుపోకూడదు, ఆయన నీ మీద పెట్టిన నమ్మకత్వం నుంచి తప్పిపోకూడదు. నీకు డబ్బులు లేకపోయినా, అందచంద లేకపోయినా, దేవుని యొక్క జీవము అందచందాల్లోనూ, హల్లెలూయా, డబ్బుల్లోనూ, నీకున్న స్ట్రాటజీలో లేదు, దీనత్వంలో ఉంది దేవుని జీవం. ఎవడు దీనుడై దేవునికి భయపడునో వాడినే నేను దృష్టి ఉంచాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ సావాసం ఎలా? ఎవరితో? ఎక్కడి వరకు వెళ్తుంది? హల్లెలూయా. చదివే తల్లి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మీరు చేసే సావాసం ఎంత ఘోరాన్ని తీసుకొస్తుంది తెలుసా? దేవుడు మీకు విజయాలు ఇవ్వాలని, మీ ఒంటిలో ఉన్న వ్యాధుల పైన స్వస్థత ఇవ్వాలని, మీ కుటుంబాలను చాప కింద నీరులా నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అణిచివేస్తున్న శాపం పైన జయమివ్వాలని దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? లోక సాంప్రదాయాలన్నీ, లోకంలో ఉన్న పనుల యొక్క ఆ శాపం అంతా తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. హల్లెలూయా. అదే జరిగింది. పెద్ద 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 పట్టణాలను జయించిన ఇశ్రాయేలు ప్రజలకే అహంకారం వచ్చింది. హల్లెలూయా. అహంకారం వచ్చింది.
హాయి అనే చిన్న పట్టణం మీదకి ఎంత గొప్ప సైన్యం ఎందుకు, కొద్ది మంది వెళ్దామని చెప్పి కొద్ది మంది వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఆ కొద్ది మంది వెళ్తున్నప్పుడు యెహోషువతో దేవుడు ముందుగానే ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, దేవుడు వాళ్ళు చేయక ముందే వాళ్ళు చేయబోతున్న పాపని దేవుడు పసిగట్టాడు. హల్లెలూయా. వాళ్ళు బంగారపు కమ్మిని, షేనార వస్త్రాన్ని, వెండిని దొంగిలించక ముందే అది జరుగుద్దని దేవుడు ముందుగానే పసిగట్టి, మీరు హాయి పట్టణం మీదకి వెళ్తూ ఉండగా శపించబడిన వస్తువులు మీకు కనపడతాయి. హల్లెలూయా. వాటిని నేను విసర్జించాను, వాటిని శపించాను. అవి శపించబడినది ఏది అయినా సరే మిమ్మల్ని టెంప్ట్ చేస్తే, ఆకర్షిస్తే దానికి మీరు అట్రాక్ట్ అవ్వద్దు, ఆకర్షించబడద్దు. దాన్ని మీరు తిరస్కరించండి, దాన్ని మీరు ద్వేషించండి, దాన్ని మీరు విసర్జించండి. అంటే ఇక్కడ దేవుడు హాయి పట్టణం మీద జయం ఇవ్వడానికి దేవుడి యొక్క నియమం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఆకర్షిస్తున్న పాపాన్ని మీరేం చేయాలి, విసర్జించాలి, అనగా ఛేదరించుకోవాలి. హల్లెలూయా. విసర్జించడం అంటే, ఛేదరించుకోవడం అంటే ఇక దాన్ని మరలా పట్టుకోకూడదు. హల్లెలూయా. విడిచిపెడతామంటే మళ్ళీ పట్టుకోవడానికి అవకాశం ఉండదు, కానీ విసర్జించడం అంటే అది వేరే. హల్లెలూయా. విసర్జించిన దాన్ని మరలా ఎత్తుకోము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట విసర్జించాలి, విసర్జించాలి. హల్లెలూయా. మీరు వాటిని ఖచ్చితంగా ఏం చేయాలి, విసర్జించండి, తిరస్కరించండి. అవి మిమ్మల్ని టెంప్ట్ చేస్తాయి, మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు మీకు అవి మెరుస్తూ కనబడతాయి, వాటిని పట్టించుకోవద్దు. అవన్నీ శపించబడినాయి. నేను మీతో నడుస్తాను, నేను మీకు జయం ఇస్తాను. హాయి పట్టణం మీద జయం ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు, ఎలతో ఉండగానే యోధా గోత్రంలో ఉన్న ఆకాను, హల్లెలూయా, ఆకాను ఏం చేశాడు, వెండిని, బంగారపు కమ్మెని, షీనారు వస్త్రాన్ని చూచి ఆశించి, ఓడిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఆమె పాపము చేసి తన గుడారంను గొయ్యి తీసి కప్పెట్టాడు. ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, కానీ మందిరం అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లో చూస్తారు, భర్తను మోసం చేస్తారు, భార్యను మోసం చేస్తారు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది, ఈ రోజున మనుషులతో సహవాసం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి? భార్యకు ఒక ఫోను, భర్తకు ఒక ఫోను, పిల్లలకు ఒక ఫోను. హల్లెలూయా. ఎవరి ఫోన్ వారిది, ఎవరి ఈమెయిల్ వారిది, ఎవరి ఫేస్బుక్ అకౌంట్ వారిది, ఎవరు వాట్సాప్ వారిది, ఒకరు చూడడానికి వీలు లేకుండా లాకులు పెట్టేసుకుని ఎంత భయంకరమైన ఘోరమైన పాపాలు జరుగుతాయో. హల్లెలూయా. ఆమె ఏదైనా పొరపాటున కొడుకు ఫోన్ తండ్రి తీసుకున్నా, తండ్రి ఫోన్ కొడుకు తీసుకున్నా, భార్య ఫోన్ భర్త తీసుకున్నా, భర్త ఫోన్ భార్య తీసుకున్నా, వీళ్ళకి లోపల బయట తడిసిపోతుంది బాబోయ్ అని. అంటే ఏంటంటే అంత భయపడడానికి ఏంటి, లోపల చెత్త ఉంది. హల్లెలూయా. వాళ్ళ రహస్య నిధి, వాళ్ళ రహస్య పాపాల మడుగు దాంట్లో ఉంది. హల్లెలూయా. వస్తారా, మీ ఫోన్ చెక్ చేద్దాం. హల్లెలూయా. ఆమె భార్య భర్తలైన వారు ఇక్కడ ఉన్నారు కదా, మీ ఇద్దరికి 2 మెయిల్ ఉన్నాయి, 1 మెయిల్ ఉందా? 2 మెయిల్ ఉన్నాయి అన్న. మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు ఆన్సర్ చెప్పకపోయినది. 2 మెయిల్ ఉన్నాయి అన్న. మా ఆయన గారి మెయిల్ మా ఆయన గారిదే, నాదే. హల్లెలూయా. ఒకే మెయిల్ పెట్టుకోవచ్చు, ఒకరికి తెలిసిపోతే పై నువ్వు చూసేయన్నీ ఈయనకు నోటిఫికేషన్ వస్తాయి, ఈయన చూసేయన్నీ నీకు నోటిఫికేషన్ వస్తాయి. ఎందుకంటే మెయిల్ ఒకటే కదా, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఒకటే పెట్టుకోవచ్చు కదా ఒక పేరు మీద. మెసెంజర్లో ఎవరు టిక్కుమని హాయ్ హౌ ఆర్ యూ, తిన్నావా, పడుకున్నావా, ఇలాంటి సోదంతా చేసినప్పుడు ఇద్దరికి వస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ధైర్యం ఉండాలి కదా ఇలా చేయడానికి. పాపం చేయనోడు అయితే, పాపముని అవాయిడ్ చేసే వ్యక్తి అయితే, దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఒకే మెయిల్ కలిగి ఉంటావు, ఒకే ఫేస్బుక్ కలిగి ఉంటావు. భార్య భర్తల మధ్య ఏ దాపరికం లేకుండా హల్లెలూయా సమాధానకరంగా ఉంటారు. ప్రతి చిన్నది భార్యతో, ప్రతి చిన్నది భర్తతో పంచుకోవాలి. మూడో వ్యక్తికి అవకాశం లేకుండా మీ సహవాసాన్ని కాపాడుకుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. రెండోదిగా దేవునితో కూడా అంతే. దేవునికి నీకు మధ్యలోనికి చేదైన వారు రానవద్దు, లోక సహవాసం రానవద్దు, మరొక వ్యక్తిని రానవద్దు. నీ భార్య జీవితంలోనికి, భర్త జీవితంలోనికి వేరొక పురుషుడు స్త్రీ రాకూడదు. హల్లెలూయా. వస్తే ఏమవుతుంది, సొలొమోనుకు పట్టిన గతి. ఆమె ఎవరు వెళ్ళమన్నారు, నయోమి మోయాబీల దేశానికి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని వెళ్ళిపోయి ఎలాగ మోయాబీల ప్రాంతమే దొరికిందా? అక్కడ స్త్రీలే దొరికారా పెళ్లి చేయడానికి? ఏమైంది, భర్త చచ్చిపోయాడు, 2 బిడ్డలు చచ్చిపోయారు, వార్ప వెళ్ళిపోయింది, ముద్దు పెట్టి రూతు ఒకటే వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీ సావాసం వరకు
హల్లెలూయా. నీ సావాసం మంచిదేనా? నువ్వు వెళ్ళే మనుషులు మంచివారేనా? నువ్వు చేసే పని, నువ్వు చేసే వ్యాపారంలో నీతో మాట్లాడే మనుషులు, నీతో నడిచే మనుషులు, వారు ఎలాంటి వారైనా సరే నువ్వు వారిని మార్చడానికి, నువ్వు వారిని దేవుని తట్టు తిప్పడానికి, నువ్వు వారి కోసమో హల్లెలూయా ప్రయాస పడడానికి ప్రయత్నించాలి. కానీ నువ్వు కూడా వారిలాగా మారిపోయి, అక్కడ వారికిలాగా మారిపోయి, చర్చకు వచ్చినప్పుడు చర్చలో విశ్వాసలాగా మారిపోయి, చర్చకు వచ్చినప్పుడు పరిశుద్ధత, ఇంటికాడ ఉన్నప్పుడు మరొకలా, మందిరంలో మరొకలా, బయట వ్యాపారంలో మరొకలా. ఎన్ని ముసుగులేసేస్తావు? చర్చకు వచ్చేటప్పుడు ఇంటికాడ ముసుగు తీసేసి చర్చి ముసుగేసేసుకుంటాం. హల్లెలూయా. రైతులా చర్చల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చర్చల ముసుగు బయటపడేసి ఇంటికాడ ముసుగేసేసుకుంటావు. ఇంటికాడ భార్య దగ్గర, భర్త దగ్గర ఒక ముసుగు ఉంటుంది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళ ముసుగులు మరిలా వేరుగా ఉంటాయి. ఇళ్ళల్లో నుంచి బయటకు వెళ్ళిన భర్తల ముసుగులు వేరుగా ఉంటాయి. ఈ ప్రసంగం ఈ రోజున మనందరిని ఆలోచింపజేస్తుంది. హల్లెలూయా. ఎన్ని ముసుగులు వేస్తామయ్యా? ఎన్ని ముసుగులు వేస్తాం? ఎన్ని ముసుగులేసిన దేవుని కన్నులకు తేటగా కనపడుతుంది. ఎవడు తప్పించుకుంటాడు ఆయన దగ్గర నుంచి? హల్లెలూయా. కాబట్టి నీ సావాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సావాసం ఎవరితో ఉండాలని ఖచ్చితంగా నన్ను అడిగితే నేను చెప్తాను, నీ సావాసం పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించగలుగుతారో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని కంఠాపదంగా చదవగలుగుతారో, ఏ వ్యక్తి అయితే దేవునికి సమయమిచ్చి మోకాలు వేసి ప్రార్థన చేయగలుగుతారో, ఆ వ్యక్తి ఈ లోకంలో సిగ్గు నందడు, అవమానం నందడు, ఎన్నడూ వాడి ముఖము లజ్జ నందదు. ఎందుకంటే వారికి దేవుడు యజమానుడిగా ఉండి ప్రతి పరిస్థితుల్లో ఆదరించి జయమిచ్చి నడిపిస్తాడు. చెప్పండి. యోసేపు గుంటలో త్రోయబడి అమ్మివేయబడి పొతిఫర్ ఇంటిలోనికి వెళ్ళాడు. ప్రాంతం మారింది, భాష మారింది, కానీ యోసేపు సావాసం పొతిఫర్ భార్యతో కాదు. హల్లెలూయా. ఎవడు వదులుకుంటాడు? ఇవాళ పాపము చేయడానికి బటన్స్ నొక్కి కావాలని చూస్తున్నాం. పాపము టైప్ చేసి చూస్తున్నారు చాలా మంది. కావాలని ట్రోలింగ్ లో వచ్చినాయి కాదు, కావాలని సెర్చ్ చేసి చూసే వాళ్ళు ఉన్నారు. కావాలని హాయ్ ఎలా ఉన్నామని చెప్పి తెలియని వ్యక్తులకి కావాలని మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ యోసేపు అలా కాదు, కావాలని కాదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కావాలని కాదు. ఆమేన్. వాక్యము అభిషేకంతో వెళ్తుంది అనడానికి ఎలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే వాక్యంలో కల్పనా కథలు ఉండవు, అలాంటివి కూడా వస్తాయి. దేవుడు గంట చెప్పున, గంటన్నర చెప్పున, 2 గంటలు చెప్పును స్ట్రైట్ గా మెసేజ్ దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. పిట్ట కథలు, కల్పనా కథలు, ప్రసంగాలు ఉండవు. ప్రైజ్ లార్డ్ చెప్పు. హల్లెలూయా. యోసేపు కావాలని పాపం చేశాడు అక్కడ. ఆమేన్. చేశాడా? పొతిఫర్ భార్య వచ్చి ఏం చేసింది? నాతో పాపం చేయి. యజమానుడు లేడు, ఇంట్లో ఎవరు లేరు. భలే ఛాన్స్ కదండి. హల్లెలూయా. మనమైతే పాస్టర్ గారు లేరు, ఇంట్లో భార్య లేదు, ఇంట్లో భర్త లేడు. ఇంట్లో భార్య లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. భర్త లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. పాస్టర్ గారు లేరు కాబట్టి ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. యోసేపుకి అలాంటి ఆఫర్ ఇచ్చాడు అపవాది. అంటుంది చొక్కా పట్టుకుని మొక్కలో మొగ్గం పెట్టి, యోసేపు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు అవకాశం వచ్చింది, రా పాపం చేద్దాం. నేను యజమానుడికి చెప్పను, రహస్యంగా పాపం చేద్దాం. ఎవరు వదులుకుంటారు? ఇవాళ కావాలని పాపం చేయడానికి, కావాలని సెర్చ్ చేసి చూసేవాళ్ళు. హల్లెలూయా. కావాలని ఎదురు వారికి మెసేజ్లు పెట్టి, మాటలు కలిపి, వరసలు కలిపి, వావిలు కలిపి, అక్క అని, అన్నయ్య అని, తమ్ముడని చిచ్చి కనీసం వావి వరసలు లేకుండా ఈరోజు భయంకరమైన దుష్టత్వంలోకి వెళ్ళిపోతుంది సంఘం. సేవకుల దగ్గర నుండి విశ్వాసుల యొద్ద వరకు అక్రమ సంబంధాలు నడుస్తూ బోధించే సేవకులు, 2-3 స్త్రీలను మెయింటైన్ చేస్తూ బోధించే సేవకులు. హల్లెలూయా. విశ్వాసులు ప్రతి పరిచర్యని, ప్రతి సాక్ష్యాన్ని ఒక రోజున అగ్ని కాల్చబోతుంది. అగ్నిలో కాల్చబడినప్పుడు ఏది కర్రకొయ్యి పరిచర్యో, ఏది గడ్డి పరిచర్యో, ఏది వెండి పరిచర్యో, ఏది బంగార పరిచర్యో దేవుడు హల్లెలూయా పరిచర్య కాల్చి సువర్ణంగా మార్చబోతున్నాడు. సువర్ణంగా మార్చబడిన ప్రతి పరిచర్య బూడిదైపోతుంది. సువర్ణంగా మారిన పరిచర్య మహిమ కిరీటాన్ని పొందు. నీ జీవితం కూడా అంతే. హల్లెలూయా. నీ సావాసం ఎవరితో? నీ భార్యతో, నీ పిల్లలతో, అందరూ కలిసి దేవునితో. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. యెహోషువ అంటున్న సమయంలో చుట్టుపక్కల భయంకరమైన పాపం, విగ్రహారాధన. యెహోషువ సమయాలలో భయంకరమైన అన్య దేవతల విగ్రహారాధన జరుగుతుంది.
భయంకరమైన ఆచారాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అంటున్నాడు, మీరు ఏది ఏమైనా, ఎలాంటి పాపమును, ఎంత విగ్రహారాధన ఉన్నా నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తున్నాను. హల్లెలూయా. యోసేపును పట్టుకుని లాగింది. ఎంత గట్టిగా లాగిందంటే, ఎంత గట్టిగా పట్టుకుందంటే, పరిగెత్తంటే చొక్కా చిరిగిపోయిందండి. తను వేసుకున్న చొక్కా ఊడొచ్చేసింది. యవ్వనేచ్ఛలో నుండి పారిపోయాడు యోసేపు. చొక్కా ముక్కుడు వచ్చేసిందంట, షర్టు చిరిగిపోయి ఆ క్లాత్ చేతులు ఉండిపోయిందంట. పారిపోయాడు యోసేపు. హల్లెలూయా. ఇంటి యజమానుడు రాగా, పొతిఫర్ రాగా నిందలు మోపింది, నేరాలు మోపింది. నీవు ఎంతగానో నమ్మి బాధ్యత అప్పగించిన యోసేపు నన్ను చెరపబోయాడు. నువ్వు లేని సమయంలో, ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూచి హల్లెలూయా నా మీద పడబోయాడు, నన్ను పట్టుకొనబోయాడు, నేను త్రోసివేశాను, పారిపోయాడు. ఇదిగో ఆధారం అని చెప్పి క్లాత్ జరిగిందదా. అబద్ధ నేరం, అబద్ధ సాక్ష్యం మోపేశాడు. అన్యాయపు తీర్పును పొందేశాడు యోసేపు. ఏ తప్పు చేయని యోసేపు చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు, జైల్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్పని తెలుసా? జైల్లో ఉన్న యోసేపుని అడిగితే దేవుడు ఏం చేశాడు? యోసేపు అన్నలు చూస్తేనేమో గుంటలో దోశారు. గుంటలో దోసిన అన్నలో క్యాష్ చేసుకున్నారు, వెండికి ఆశపడి అమ్మేశారు. నువ్వు నమ్మిన యజమానుడేమో నీకు బాధ్యత అప్పగిస్తే యజమానురాలేమో నిన్ను ఈ రకంగా జైల్లోకి పంపించింది. దేవుడు నీకు ఏం న్యాయం చేశాడు? అడుగడిగిన కష్టాలే కదా, అడుగడిగిన అవమానాలే కదా, అన్ని ఉపద్రవాలే కదా, ఎందుకు? హల్లెలూయా. యోసేపుని కనుక అడిగితే యోసేపు ఏమంటాడు తెలుసా? అన్నలు అమ్మినా, గుంటలో త్రోసినా, యజమానురాలు నిందల మోపి, నేరల మోపి జైల్లో పెట్టినా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నా శ్రమలన్నిటిలో నాకు వచ్చే బలము దేవుడిదే. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తికి అయితే తోడుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడితో సహవాసం చేస్తాడో, ఆ వ్యక్తి ఎలాంటి శ్రమల్లో, ఉపద్రవాల్లో ఉన్నా ఆ వ్యక్తిని బలపరచడానికి దేవుని దక్షిణాస్తం వారి మీద దిగి వస్తుంది. హల్లెలూయా. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. శ్రమ కనబడుతుంది, కానీ దాన్ని మోయటానికి దేవుడు అదృశ్యుడిగా నీలో పనిచేస్తాడు. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఈరోజు అడుగుతున్నాడు దేవుడు? సెల్ ఫోన్లా, మనుషులా, లేదా దుష్ట సాంగత్యమా, సాంప్రదాయాల సాంగత్యమా, కులాల సాంగత్యమా, మతాల సాంగత్యమా? హల్లెలూయా. కొంతమంది కులాల సాంగత్యంతో, మతాల సాంగత్యంతో, ఆచారాలు, సాంప్రదాయాల సాంగత్యం, రకరకాల సాంగత్యాలు. మళ్ళీ ఎవరంటే క్రైస్తవులే. యేసుప్రభు నమ్ముకున్న మా కులంలోనే పెళ్ళి అంటారు. యేసుప్రభు నమ్ముకున్న ఇల్లు కట్టుకుంటున్న సిద్ధాంతం రావాలి, ప్లాన్ వేయాలి, వాస్తు కావాలంటారు. హల్లెలూయా. ఎందుకు భక్తి మానేసేవచ్చు కదా. హల్లెలూయా. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంత వాక్యం చెప్పాను కదా, అన్ని మర్చిపోతారు. లాస్ట్ లో మానేసి వచ్చాను కదా, అదే పట్టుకుంటారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. అటు ఇటుగా ఉండొద్దు. అటు ఇటు ఉండే భక్తిని మానేసేమన్నా. హల్లెలూయా. ఎందుకు నిలువెచ్చని స్థితి? దేవుని నోట నుండి ఉమ్మివేయబడ్డానికి. హల్లెలూయా. దుష్ట సాంగత్యం, మంచి నడవడించారు. అవిశ్వాసులతో మనకేంటి సంబంధం? చీకటికి వెలుగుకి పొంతనెక్కడ? యాకోబు 4:4 లోక స్నేహం దేవునికి వైరం అని మీరు అడగరా? సావాసం జాగ్రత్త. మీ సావాసం సరైనదిగా లేకపోతే మీ ఆలోచనలు సరిగ్గా ఉండవు, మీ తలంపులు సరిగ్గా ఉండవు. నువ్వు ఏ వ్యక్తులతో అయితే సావాసం చేస్తున్నావో ఆ వ్యక్తులు మంచివారైతేనే, యథార్థవంతులైతేనే, ప్రార్థనాపరులైతేనే, పరిశుద్ధులైతేనే వారితో పాటు కలిసి నువ్వు పరిశుద్ధతలో నడవగలుగుతావు. వాళ్ళు ప్రార్థనాపరులైతే వారితో పాటు కలిసి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. వాళ్ళు తినేవారు, తాగేవారు, అబద్ధాలు ఆడేవారు, వ్యభిచారాలు చేసేవారు, మీటింగులు పెట్టుకునే వాళ్ళు, లేని మనుషుల గురించి మాట్లాడే వాళ్ళతో నువ్వు సావాసం చేస్తా. అలాగే మురుకు కంపు కొట్టేవాడితో చేసుకుని వెళ్తే మురుకు కంపు కొడుతుంది. సువాసన వెదజల్లే వ్యక్తులతో నడిస్తే మనలో సువాసన లేకపోయినా పక్కనోడిది కూడా మనకు వస్తుంది. ఎవరు సువాసన కలిగిన పాత్ర ఈ లోకాన? పరిశుద్ధాత్మ.